మనిషి బ్రతకడం కోసం ఏ పనైనా చేసుకొని బ్రతకవచ్చు, కానీ ఇదే పని చేసుకొని బ్రతకాలనే ఆలోచన ఉంటే ఆ సంకల్పం చనిపోయేంత వరకు ఎప్పటికీ ఉంటుంది. అందులో ఈ గవర్నమెంట్ ఉద్యోగం. దీనికోసం రాత్రనక పగలనక ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి దీనికోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది ప్రాణాలు కూడా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అందులో ఒకరి కథే ఇది. అతని గురించి తెలియాలంటే ముందుగా నాకు జరిగిన సంఘటన గురించి మీతో చెప్పాలి. అదే ఈ చిన్న కథ. సారీ, ఇది కథ కాదండి, ఇది నిజం, జరిగిన సంఘటన. హలో, చెప్పు మామ. ఏంలే, అట్లా రన్నింగ్కి వచ్చిన బిహెచ్ఎల్కి. ఈసారి దసరా కంటావా? వస్తలేరా ఖచ్చితంగా, ఇప్పటికే చాలా రోజులు అవుతుంది రాక. వస్తా. అరే మామ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇక్కడేదో బ్యాగ్ ఉన్నట్టుంది. బ్యాగ్ ఎవరు పడేసుకొని ఉంటారు? చూస్తే డబ్బులు ఉన్నట్టున్నాయి, తీసుకెళ్తే బెటర్ ఏమో. అసలు ఈ బ్యాగ్ ఎవడు ఇక్కడ పడేసిండు? ఏమో, మనకెందుకులే. ఈ బ్యాగ్ ఇంటికి తీసుకెళ్ళి ఓపెన్ చేస్తా. ఒకవేళ డబ్బులు ఉన్నాయనుకో, పండగే నాకు. ఈ బ్యాగ్లో ఉన్న డబ్బులతో లైఫ్ సెటిల్ అయిపోవాలి. అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో? ఇప్పటికి 5 times ఎగ్జామ్స్ రాసిన, ఒక్కసారి కూడా క్రాక్ చేయలేకపోయినా. అసలు ప్రాబ్లం నాలో ఉందా, పేపర్ తయారు చేసే గవర్నమెంట్లో ఉందా? ఇక నుంచి గవర్నమెంట్ జాబ్ అనే ఆలోచనే వద్దు. ఏదన్నా ఒక పని చేసుకున్నా మంచిగా ఉంటా. ఎందుకు ఈ పిచ్చి ఆలోచనలు నాకు? అరే, ఏదో ఆలోచనలో పడి ఈ బ్యాగ్ విషయమే మర్చిపోయినా. అసలు ఏముంది ఈ బ్యాగులో? డబ్బు ఉంటే ఇలా ఎంజాయ్గా బతికేయచ్చు. చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయో. అసలు ఏముంది ఇందులో? ఒక 200 నోట్ అయితే దొరికింది. అమ్మాయి, సో ఇంకెన్ని డబ్బులు ఉంటాయేమో లోపల. ఈ 200 నోట్ ఉందంటే ఇది ఖచ్చితంగా డబ్బులు బ్యాగ్ అయి ఉంటుంది. బ్యాగ్ పైన చూస్తేనేమో డబ్బులు ఉన్నాయి, లోపల చూస్తే బుక్స్ ఉన్నాయి. డబ్బులు ఉంటాయి అనుకుంటే ఇవేంత బుక్స్ ఉన్నాయంట్రా బాబు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ రాజకీయ వ్యవస్థ. చూస్తే ఏదో గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అయ్యే బుక్లా ఉన్నాయి మొత్తం. మనకెందుకులే ఇవన్నీ, డబ్బు లేదు, బొక్క లేదు. అనవసరంగా ఈరోజు ఈ బ్యాగ్ మీద ఓప్స్ పెట్టుకున్నా. మైండ్ మొత్తం ఖరాబ్. బ్యాగ్ లేదు, డైరీలా ఉంది. ఏంది డైరీయే? అయినా ఈ కాలంలో కూడా డైరీ రాసేవాళ్ళు ఉన్నారా? ఏమో చూద్దాం. ఏడేంటి అంత తేడాగా రాసిండు? థ్యాంక్ యూ, వెల్కమ్. నాకు తెలుసు నువ్వు ఈ పేజీలోకి వస్తావని. అబ్బో, ఇక్కడేదో రాశాడేంటి? నువ్వు ఈ డైరీ చదువుతున్నావు అంటే నీకు ఈ బ్యాగ్ దొరికిందని అర్థం. నెక్స్ట్ పేజ్. వీడి పెద్ద అపరిచితుల్లా ఉన్నాడు. ఇది సూసైడ్ లెటరు, నా చావుకి కారణం. మళ్ళీ నెక్స్ట్ పేజ్. ఈరోజు నేను చనిపోబోతున్నాను, నన్ను ఎవరు ఆపరని నాకు తెలుసు. దయచేసి ఈ బ్యాగు, ఈ బుక్స్ మా ఇంటికి చేర్చండి. అడ్రస్ బ్యాగ్లో ఉంటుంది. ఊరి అమ్మ, ఎవడ్రా వీడు? ఇది నా సూసైడ్ లెటర్, నా చావుకి కారణం. నెక్స్ట్ పేజ్. ఊరి నీ అమ్మ, నెక్స్ట్ పేజ్ అంటే ఏంట్రా వీడు? అరే, నెక్స్ట్ పేజీలో కూడా ఏం లేదు. డైరీ మొత్తం ఖాళీగా ఉంది. చూస్తే వీడేమో నెక్స్ట్ పేజ్ అన్నాడు, డైరీలో చూస్తే ఏం లేదు. ఏదో సూసైడ్ లెటర్ లాగా ఉంది. అనవసరంగా బ్యాగ్ తీసుకుని వచ్చిన. ఎవడైనా నన్ను కావాలని ఇరికిస్తున్నాడా? చాచా, మన మీద ఎవడు చేస్తారులే. ఇలాంటి డైరీలు మస్తు చూసినలే. పైసలు కకృతిపడి బ్యాగ్ పట్టుకొని వచ్చిన. ఏమన్నా అయితే వీడు నిజంగానే సూసైడ్ చేసుకున్నాడు అంటావా? ఈ డైరీ, ఈ బ్యాగ్ నా దగ్గరే ఉంది కాబట్టి నేనే చేశాను అనుకుంటాను.
చాలా వింతగా ఉంది. ఉన్నారు ఎవరైనా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరది? నేనెవరో నీకు తెలుసుకోవాలనుందా? నేను చనిపోయి దాదాపు ఒక 1 అవర్ అవుతుంది. నువ్వు ఈ బ్యాగ్ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చావో అక్కడే ఆ చుట్టుపక్కల నన్ను ఎతుకు. నేను ఖచ్చితంగా నీకు కనిపిస్తాను. ఒకవేళ నువ్వు త్వరగా వెళ్తే నన్ను బతికిచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏం చూస్తున్నావు ఇంకా? వెళ్ళు త్వరగా, ప్లీజ్ వెళ్ళు, లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం.